जय सद्गुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटकोट सुभद्रम सद्गुरु परब्रह्मणे नमः। అచల బోధ భాగవత కృష్ణదేశ ప్రభువులు రచించిన గ్రంథార్థాలు శుద్ధ నిర్గుణ తత్వ గ్రంథార్థాలులోని మరి ఎరుకోత్పత్తి లక్షణం తెలుసుకుందామండి. 74వ పద్యం. కట్టెందు నిప్పు లేకనే కట్టెయునక సమయమందు కనుపడు బహుగా మిట్టిపడి తొదకు కనుపడదట్టిదే సుమి ఎరుక పుట్టు అమల విచారా తన పూదానే ఎరదెంచు నౌరా పుట్టి గిట్టుటూలనే నట్టెడానిలా చుండి బట్ట బయలు పొడగట్టి నగనుబడ దయల విచారా తనకు దానే అరుదంచు నౌరా. ఓ శిష్య, కర్రయందు నిప్పు కనపడదు, కానీ ఒకప్పుడు అనగా వేసవికాలంలో కర్ర రాపిడి వలన అందు సూక్ష్మ రూపంగా ఉన్న అగ్ని బయటపడి దావాగ్నిగా పెద్ద రూపమై ఆ కట్టెల అన్నిటినీ కాల్చివేసి తొదకు ఆ అగ్ని ఎచ్చటను లేకుండా పోవచ్చును. ఈ ఎరుక పుట్టు కూడా అట్టి విధముగానే లేక ఏర్పడి బహుగా విస్తరించి తుదకేమీ లేకుండా పోవును. తనంత తానుగా ఏర్పడిన ఈ ఎరుక జనన మరణములనే నడి సముద్రంలో ఉండి పరిపూర్ణం యొక్క జాడ కనిపెట్టిన వెంటనే ఏమీ లేకుండా పోవచ్చున్నది. అర్థమైందండి. అడవిలో చెట్లు ఉంటాయి, కర్ర వేసవికాలంలో గాలికి రాపిడవి, అందులో నిప్పు ఏమీ ఉండదు, ఎవరు వెళ్ళి అక్కడ వెలిగించరు. ఓ కర్ర రాపిడి అవడం వలన ఆ అగ్ని పుట్టి ఆ వేడిలో అగ్ని పుట్టి ఆ అగ్నిలో అడవి అంతా దావానలంగా మారిపోతుంది. అలాగ మొత్తం దహించేసి ఏమీ లేకుండా చప్పును చల్లారిపోతుంది. ఎరుక పుట్టు కూడా అలాగే. ఎరుక తనంతట తాను వచ్చి తనంతట తాను లేకుండా పడుతుంది. ఎలా పోతుందంటే పరిపూర్ణం ఉన్నదని తెలుసుకున్న వెంటనే తనకు తానే లేకుండా పోతుంది. ఉన్నది పరిపూర్ణం, శాశ్వతం, సనాతనమైనది, అది ఉంది, ఇది లేనిది, ఇది మాయ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మాయమవుతుంది. అప్పుడు ఉన్న పరిపూర్ణం ప్రత్యక్షం ఎప్పుడు ఎరుక లేనప్పుడు. ఎరుకను విడిచి మనం ఉన్నప్పుడు పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉంది. అది కర్ర కింద నిప్పు లేకనే నిప్పు పుట్టి రాపిడి వలన అడుగంతా దగ్ధమై మళ్ళీ చప్పును చల్లారుతుంది. ఎరుక పుట్టు కూడా అలాగే తనకు తానుగా వచ్చి తనకు తానుగా ఎన్నో విధాలుగా విచిత్రంగా జగదు ఉత్పత్తి జరిగి మళ్ళీ చప్పును చల్లారి లయమైపోతుంది. ఏమీ లేని స్థితికి, పూర్ణస్థితికి మళ్ళీ మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు పరిపూర్ణం ఉందని మనం గ్రహించిన మరుక్షణం ఎరుక క్షణంలో మాయమైపోతుంది. అంటే ఎరుకలో మనం ఉండి ఎరుకను విడిచిన వాళ్ళం అవుతాం. దీని యందు మరి అదేమిటంటారు, స్థితప్రజ్ఞ లక్షణంలో ఉంటుంది. అన్నీ అనుభవిస్తూ ఏది అంటని స్థితిలో ఉంటారు వాళ్ళు. అలాగా ఈ ఎరుక మాయ, ఇదంతా మాయ, ఈ జగత్ మాయ అని మనం తెలుసు. నేనన్నదే మాయ, అహమే మాయ తెలుసుకున్నాక అహం విడిచి ఉన్న పురుషుడికి ఉన్న లేనట్టే లెక్క, ఏది అంటదు. ఎరుక అంటదు వారికి. పరిపూర్ణ స్వతసిద్ధమై ఆనంద సిద్ధిలో ఉంటారు. జై సద్గురు. కట్టెలో సూక్ష్మరూపంగా నన్న నిప్పు కట్టే రాపిడి వలన అందున్న అగ్ని సూక్ష్మరూపమున దాల్చి కట్టెలన్నిటినీ భస్మం చేసి చదువుకు ఆ అగ్ని కూడా లేకుండా పోయినట్లుగా ఎరుక తనకు తానే వచ్చి విచారణ గురుముఖత తెలిసినచో తాను జగత్తు సమస్తము ఏమాత్రము లేకుండా పోవచ్చున్నది. ఈ పద్యములో శిష్యుని అమల విచార అని సంబోధించిరి, అనగా మలినము లేని విచారణ గలవాడా అని అర్థం. అంటే అమలం అంటే పరిపూర్ణమేనండి, అనగా ఆత్మ బ్రహ్మ జగత్తు పరిపూర్ణం. వీటి యందు దేని యందును మమకార ద్వేషములు లేకుండా విచారణ చేయువాడని అర్థము. మమకారము
అమకారము కానీ ద్వేషము కానీ ఉన్న విచారణ చేసే నిజము గ్రహింపబడదు. అట్టి మలినరహితమైన విచారణ చేసిన శిష్యునికే అధిష్టానము మాయయే కానీ బ్రహ్మము కాదు, పరిపూర్ణం మాత్రమే, చావు పుట్టుకలు లేనిదని తెలియబడుతుంది. అటువంటి శిష్యుడికి, అమల విచారుడికి, ఏ మరణం లేని వాడికి, జీవ బ్రహ్మైక్యం అయ్యి రెండూ లేని స్థితి కలిగిన వాడు అమల విచారుడు, శిష్యుడు, అచల గురు పరంపరలో ఉద్ధరింపబడిన వాడు. అటువంటి శిష్యునికి మాత్రమే ఈ పరిపూర్ణ దర్శనం అవుతుంది, ఈ బ్రహ్మజ్ఞానం అర్థం అవుతుంది. అధిష్టానమే మాయ, అధిష్టానం నుంచే సమస్తం మనం జగదోత్పత్తి ఊహిస్తున్నాం. అధిష్టానం చైతన్యం, బ్రహ్మం. చైతన్యం శాశ్వతం, శాంతం, వ్యోమాతీతం, నిరంజనం, నాదబిందు కళాతీతం, తస్మై శ్రీ గురువే నమః. అటువంటి బోధ తెలిపే గురుదేవుని అనుగ్రహంతో మనం పరిపూర్ణ దర్శనం కలిగి ఎరుకను విడిచి ఉండే రహస్యాన్ని గురుముఖంగా తెలుసుకున్న వారికి మాత్రమే ఈ విచారణ అర్థమవుతుంది. బ్రహ్మం అంటే జాగ్రత్త, పరిపూర్ణం. వీటి అందు దేని అందునూ మమకారం ఉండకూడదు. పరిపూర్ణం నేను అయ్యానని కూడా ఉండకూడదు. పరిపూర్ణ బోధ తెలుసుకొని పరిపూర్ణం నేను అయ్యానని భావన ఉండకూడదు. పరిపూర్ణం నేను కావాలని తపన ఉండకూడదు. పరిపూర్ణం ఆ నిండి నేను దర్శించానన్నది అహం, ఎందుకంటే అది అహంతో కూడింది. చూసారా, పరిపూర్ణం నేను అయ్యాను, నేను ఎరుకను విడిచి ఉన్నాను అనుకోవడం కూడా, నేను ఉన్నాను అనడం కూడా ఎరికే. పరిపూర్ణం నేను అయ్యాను అనుకోవడం ఎరికే. ఏది కానిది అహం రహితమై స్వతసిద్ధంగా పరిపూర్ణం ఉంటుంది. ఇది నేనే తహతహలాడి ఎరుక లేకుండా ఎవరైతే ఆ అమల విచారణ చేసి ఆ సశిష్యుడికి ఈ బోధ అర్థమవుతుంది. మనం ఆ బాటలో నడవాలి అంతే. ఆహాన్ని విడిచి గురువు చెప్పే వాక్యం విని, ఆహాన్ని విని విన్నది కన్నది అన్నది సున్నా చేసుకుని ఉండడమే పూర్ణస్థితి. జై సద్గురు మహారాజ్కి జై. తన మూలము తల్లిదండ్రులు, తన వలనే వారు వారి తల్లిదండ్రులకు, తన వలనే గాని అన్యము ఘనజనన స్థానమొకటి గలదన తరమన్న తరమా, బ్రహ్మాదులకది తెలియదరమా. వినుమి బ్రహ్మాండ జననము నీ నాయందున నైనా దిదియుగదని వేరే ఇంకోటి గలదనాదరమా, బ్రహ్మాదులకది తెలియదరమా. శిష్య, తన మూలం తల్లిదండ్రులు అంటే మనకు మూలం తల్లిదండ్రులే కదా, తల్లిదండ్రుల నుంచి మనం పుట్టామని. అట్లే ఆ తల్లిదండ్రులకు మూలం వారి తల్లిదండ్రులు. ఎంతకన్నా అన్యమైన పుట్టుక స్థానం వేరే ఇంకొకటి చెప్పతరమా? ఈ తల్లిదండ్రులు కాకుండా వేరేగా పుట్టాము అని అనడానికి ఎవరికైనా తరమా? మీ మూలం మీ తల్లిదండ్రులు. నువ్వు ఎవరికి పుట్టావు? నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకి. ఇలాగా ఆ తల్లిదండ్రులకి కాకుండా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పుట అది బ్రహ్మాదులకు కూడా తరం కాదుట. కనుక బ్రహ్మాండము నీనాయందున అయినది, ఎంతకన్నా వేరే జనన స్థానం ఉండదు చెప్పుట బ్రహ్మాదులకైనను వశము కాదు. తన మూలము తల్లిదండ్రులు అనగా సమస్త జీవుల యందు ఆత్మ ఎరుక ఒక్కటిగా వ్యాప్తమై ఉన్నది. అదే తల్లిదండ్రులలోనూ ఉండుటచే అందరిలోనూ అనగా వారి తల్లిదండ్రులను ఉన్నది ఒక్కటే కనుక ఉత్పత్తి స్థితి లయములు తనకు తానే జరుగుతున్నది ఆత్మకి. కానీ దీనికి అంతకు కారణం వేరే ఇంకొకటి గలదని శాస్త్రము సమ్మతం కాదు. అన్నిటికీ కారణము కర్మయే బ్రహ్మయే కర్మ. కనుకనే కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున జడను, కర్మమున నరులకు జనన మరణ కారణం అదిపా, కర్మమే సుఖదుఖములకు కారణం అదిపా అన్నారు. సమస్త జీవుల ఉత్పత్తి స్థితి లయములకు కారణం తామే. కర్మ తాము చేసుకున్న కర్మ వల్లనే జన్మ వల్లనే కర్మ. జన్మించాం, కర్మ చేస్తున్నాం, ఈ కర్మ అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం ఇలా జరుగుతోంది ఎన్నో యుగాలుగా. కర్మమున వృద్ధి పొంది
కర్మమును పుట్టి జంతువు కర్మమునందు వృద్ధి పొంది కర్మమును చెడును కర్మ మీద జనులకు సుఖదుఖములకు కారణం అది ఆ కర్మము తప్ప మరేది కాదు. అట్లే ఈ బ్రహ్మాండము కూడా తనలో తనలోనే ఏర్పడుచున్నది. దీనిని నీ నా యందున జరుగుచున్నది నీ అనగా అవ్యక్తము, మాయ, కర్మ, బలము, నా అనగా బ్రహ్మము, రసము. ఈ రసబల సమ్మేళన పదార్థములోనే దాని అందే బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి స్థితి లయములు జరుగుతున్నది. కానీ మరొక కారణం ఏమైనది ఏది లేదు. జై సద్గురు ప్రేమ్ మహారాజ్ కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ్ మహారాజ్ కి జై. సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ హరణం. అచల బోధ చాలా గొప్పదండి. ఇది ఆచరణలో ఉంటే జన్మరహితమే. అచలో ఉన్నదని ఒక గుర్తింపు మీకు కలిగితే చాలు, ఆ తపన అదే వస్తుంది. పూర్వజన్మ కర్మ బంధాలు తొలగాలి. చేసుకున్న కర్మ నివృత్తి అయితే జన్మ నివారణ స్థితికి వస్తారు. అప్పుడు ఈ బోధలు అవసరం అవుతాయి. ఆకలేసినప్పుడు అన్నం ఎలా తింటామో ఆ బోధలు ఆ పరితాపం అలా ఉంటుంది. తెలుసుకోవాలని తపన. అలాంటి శిష్యులకి ఈ బోధలు చాలా అమృతతుల్యంగా ఉంటాయి. ఈ బోధలు విని తరిస్తే మా గురువుని నేను తరింపజేసిన దాన్ని అవుతాను. నా గురుదేవులు తరించి నన్ను తరింపజేశారు. నేను కూడా మీకు ఈ బోధని అందించాలని నా చిన్న ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోండి. బోధన గ్రహించండి. ఏదైనా ఇందులో అనుమానాలు సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబరు 9441236751 9441236751. అచల బోధకు సంబంధించేనండి. వేరే విషయాలు, ప్రపంచ విషయాలు ఏదైనా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. ఈ జ్ఞానానికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఏ సమయమైనా నేను బోధ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జై సద్గురు ప్రేమ్ మహారాజ్ కి జై.